మన శరీరంలో విటమిన్ బి12 నిర్వహించే కీలకమైన పనులు. ఎర్ర రక్త కణాలు తయారీలో ఉపయోగపడుతుంది. దీని లోపం వల్ల మెగలోబ్లాస్టిక్ ఎనీమియా అనే ఒక రకమైన రక్తహీనత వస్తుంది. డిఎన్ఏ తయారీలో బి12 ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ప్రతి కణంలో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. నాడీ వ్యవస్థ పనితీరులో బి12 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం, మొద్దుబారడం, తిమ్మిరి పట్టడం మరియు జ్ఞాపకశక్తి తగ్గడం జరుగుతుంది. ఆహార పదార్థాలు తిన్నప్పుడు దాని నుంచి శక్తి విడుదల చేయుటకు విటమిన్ బి12 అవసరం. మెదడు పనితీరు సక్రమంగా జరిగేలా చూస్తుంది. దీని లోపం వల్ల ఆలోచనా శక్తి తగ్గడం, మతిమరుపు వస్తుంది. ఈ రోజుల్లో బి12 లోపం చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. ముఖ్యంగా కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్స్లో ఎక్కువగా ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వారిలో బి12 అబ్జార్ప్షన్ తగ్గుతుంది. శాకాహారుల్లో బి12 లోపం ఉంటుంది. వారి ఫుడ్లో బి12 దొరకడం కష్టం. కొన్ని రకాల జబ్బులు ఉన్నవారు, ముఖ్యంగా పెర్నీషియస్ ఎనీమియా, క్రోన్స్ డిసీజ్ మరియు సిలియాక్ డిసీజ్ వంటివి ఉన్నవారికి బి12 లోపం ఉంటుంది. ఎవరికైతే గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ జరిగి ఉంటుందో వారికి బి12 లోపం ఉంటుంది. ప్రెగ్నెంట్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మహిళలకు బి12 ఎక్కువగా అవసరం ఉంటుంది. వారిలో ఈ లోపం ఉండవచ్చు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారికి బి12 లోపం ఉంటుంది. ఎవరైతే గ్యాస్ ట్రబుల్ సమస్యలకు రోజు వాడే మందుల వల్ల కూడా బి12 లోపం వస్తుంది. మెట్ఫార్మిన్ అనే డయాబెటీస్కు వాడే మెడిసిన్ వల్ల కూడా బి12 డెఫిషియన్సీ వస్తుంది. కొన్ని రకాల మూర్ఛ రోగులకు వాడే మెడిసిన్ వల్ల, కోల్చిసిన్ అనే మెడిసిన్ గౌట్ రోగులకు వాడడం వల్ల కూడా బి12 డెఫిషియన్సీ ఉంటుంది. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి.